జీడిపప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు అన్నీ రెడీ చేసుకున్నాను అండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పొటాటోస్, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ రెడీ చేసుకోవాలండి. కొబ్బరి పాలు కూడా తీసుకున్నాను. కొబ్బరి పాలు కూడా రెడీ చేసుకోవాలి. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 3 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ పొటాటోస్, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ వేసేసుకోండి. ఒకసారి ఇలా కలుపుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. సరే, బాగా వేయండి. వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్నర వేసుకుంటున్నాను అండి. మీకు సరిపడినంత వేసుకోండి. నేనైతే ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ బిర్యానీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. రైస్ వేసుకుంటున్నాం. ఇలా కలుపుకొని ఒకసారి నేను దీంతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. 3 గ్లాసులు అంటే ఈ బాస్మతి రైస్ అండి, అందుకని 3 గ్లాసులు కోకోనట్ వాటర్ తీసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకుంటున్నానండి. సాల్ట్ కొంచెం తక్కువగా ఉందండి, చూసుకుని వేసుకోండి. నేను ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం ఉడికేదాకా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు స్లో ఫ్లేమ్లో స్లిమ్లో పెట్టుకోవాలండి. స్లిమ్లో పెట్టుకుని ఇలా మూత పెట్టుకోవాలి.